హలో గాయ్స్, వాట్సాప్. సో ఇప్పటి నుంచి ఇంట్రడక్షన్ లేకుండానే బ్లాగ్స్ వేద్దాం అనుకుంటున్నా. మంచి పని చేసినావు. నిన్నటి బ్లాగ్ కొంచెమే తీసినాం. సో ఆ కీ మర్చిపోవడం వల్ల మొత్తం అంతా గజిబిజి అయిపోయింది. ఫోటోషూట్ షూట్ ఏం జరగలేదు. సో మళ్ళా ఇవాళ మనం మన సిడ్నీ సిటీలో ఫోటోషూట్ చేయడానికి వెళ్తున్నాం. అరే నిచ్చా, ఇగో హార్బర్ బ్రిడ్జ్. ఫస్ట్ టైం ఎంటరింగ్ ఇంటూ ద హార్బర్ బ్రిడ్జ్. మౌని, హార్బర్ బ్రిడ్జ్ పైన తీద్దాం ఫోటోషూట్. పీకేవలే పచ్చగడ్డి. ఒక $300 ఇస్తే మనం పైకి ఎక్కచ్చు. ఎక్కడండి కష్టం కదా, కష్టం. తర్వాత మళ్ళా తీద్దాం. మౌని, నీకోసమే తీసుకొచ్చిన ఫోటోషూట్ కోసం. సో నీకు ఇక్కడ నచ్చకపోతే చెప్పు, మళ్ళీ ఇంకా వేరే ప్లేసెస్ కూడా తీసుకొని పోతా. ఫోటోషూట్ స్టార్ట్ అయింది. మన కుషాలటి ఫోటోగ్రాఫర్ రీల్స్ ఇస్తారు ఇప్పటికైతే. హార్బర్ బ్రిడ్జ్, ఒపేరా హౌస్. గట్టి చూడరా వెనక. నిత్యా హైలైట్ లొకేషన్ లో ఉన్నావురా, నిజంగా వేరే లెవెల్ కొడుతున్నావు. గాయ్స్, పైన హెలికాప్టర్ పోతుంది, కింద ఓపెరా హౌస్, మనోళ్ళు ఫోటోలు పిచ్చెక్కిస్తారు. టోటల్ చూడండి, పల్లె వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఎన్ని తంటాలు. సారీ, ప్రీ వెడ్డింగ్ కాదు, ఇదేంద్రా మెటర్నిటీ షూట్. అన్నకి ప్రీ వెడ్డింగ్ కి మెటర్నిటీ షూట్ కి తేడా తెలుస్తలేదు. ఇక్కడ మస్తు ఫోటోలు దిగిండు ఆల్రెడీ. పల్లె పోయి వేరే ప్లేస్ కోదామంటుండు. వేరే ప్లేస్ ఎందుకు? బాత్రూమ్ వస్తుంది. గాయ్స్, సావ కొడుతుర్రు నన్ను వీడియోలు తీయమని. ఈ వీడియో మా వీడియో. నువ్వు డైలాగ్ కొట్టురా. ఇతనే మా హస్బెండ్. నేను సోఫా బెండా. నితిషాకి ఆకలి అవుతుందంట. మనల్ని పిజ్జా తెస్తాను ఆ టీవీకి ఇర్రు, ఇంకా వస్తలేరు. ఆల్రెడీ పోయి ఎంత ఒక అర్ధగంట అవుతుందా. ఈ బడాడు నితిష ఇద్దరు పుస్సా అవుతారు. ఆకలి అవుతుంది పాపం, మస్తు ఆకలి మీద ఉన్నారు. 2 పిజ్జాలు, ఒక ఫాంటా పట్టుకొని వచ్చాడు మనోడు. గాయ్స్, నాకు ఒకటి నాకు కూడా ఎందుకు రా, తినుడే డైరెక్ట్. పిజ్జా టైం. బేబీ బాయ్. ఓ లవ్ బర్డ్స్. ఫస్ట్ టైం పిజ్జా తింటుంది నిత్షా. ఎట్లుందిరా పిజ్జా? నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. ఏమేమి పిజ్జాలు తెచ్చారు? చికెన్ తందూరి, చికెన్ టెరియాకి. టెరియాకి అంటే తెలుసా? నాకు కూడా చికెన్ టెరియాకి అంటే ఏంటి అన్న? చికెన్ లో టెరియాకి సాస్ వేస్తారు. డబ్బా రైడ్లో నంబర్ 1 డబ్బా రైడ్ మనోడే. ఆ ముందర డబ్బా మనోడు రైడు, అందుకే డబ్బా రైడు. బడాడు లంకిడి తిని లెక్క తింటాడు. పిజ్జాలు, బర్గర్, ఆ 3 స్లైసులు తిన్నారా? నేను 2 తిన్నా అంతే. ఇవి మంచిగా తింటది, అన్నం గిట్లా తినది. ఫస్ట్ అన్నం నేను బాగా అవుతున్నావు. ఎందుకంటే కాప్స్ ఎక్కువ ఉంటారా, షుగర్ ఎక్కువ ఉంటుంది. షుగర్ ఏడెక్కుంటది నీ బాడీలో. అబ్బా, అన్ని ఇంకా అయిపోయింది. కొంచెం ఇయ్యే షుగర్ మరి బాడీలోకి. పొద్దున రిలీజ్ చేస్తా. చలో గాయ్స్, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం చెప్పుకోండి, చూద్దాం. మా డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు అసలుకే తెలియదు. సో మన తమ్ముడు గాడు ఎటు తీసుకెళ్తాడు అటు. నాకు సర్ప్రైజ్ ఇద్దామని డిసైడ్ అయిందంట. సర్ప్రైజ్ ఓకే పిల్లలు ఎక్స్పెక్ట్ చేస్తారు సర్ప్రైజ్. గాయ్స్, మన ముంగట డబుల్ డెక్కర్ బస్ పోతుంది. డబుల్ డెక్కర్ బస్ అంటే ఏం చెప్పరా బ్రదర్? అలా డెక్కులు 2 ఉంటాయి. వావ్, ఇంటూ ద స్ట్రీట్స్. ఈ ఇల్లు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఓ మొత్తం ఫారెన్ లో ఉన్నట్లున్నావురా అమ్మ. ఫారెన్ కి తీసుకొచ్చిండు కాటీడు. సిడ్నీ జూబ్లీ హిల్స్. ఇక్కడ ఇంకో కొత్త ప్లేస్ కి వచ్చినాం. మంచిగా గాయస్ వాళ్ళు పార్క్ లో క్రికెట్ ఆడుకుంటారు. మళ్ళీ ఈ లొకేషన్ కూడా చూపిస్తా. అటు సైడ్ షిప్పులు ఉన్నాయి. మన ఒక్కొక్కడు ఎటు పోయినరు. 2-3 ఫోటోలు దిగుతుర్రు. ఈ బడాడు విజయ్ కూడా ఎటు కట్టు కొట్టిర్రు. మనమైతే బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా అలా ఎంజాయ్ చేయొచ్చు. ఇసుక ఎంత సన్నం ఉన్నదో చూడండి. అరే నిచ్చా, అలా దుంప.
ఇది ఏం లేదురా మీ ఊర్లో ఉంటుంది ఇప్పుడు చెరువు సేమ్ అంతే ఇది. గైస్ నిత్యా నాన్నే ఉంచి మేము ఉరికొచ్చినాం ఇటు పోయినా యూతుంది. ఇక్కడ మురికొచ్చి వస్తున్నాడు దొరికినావా అటు ఇటు ఎట్లా అవుతుందిరా అంత సీన్ లేదా అక్కడ కూర్చున్నాడు ఏడా కనిపించి దుక్కు బిత్తిరి కాబట్టి మేమేం చేసినాం అటు పోయి అటు యూతుంది డ్రీమింగ్. మేము ఇద్దరం ఫోటోలు తీస్తామని పాల్పీకినాం వాడు అటు పోయి అటు జక్కున్నాం లెంకుతుంది అటు ఇటు ఎటు పోయారా బాబీలు అలిగిండు సుమంత్ గడి మీద అలిగా రా నిత్యా. ఇక సుమంత్ గడు ఎట్లా ఉరికినా చూపిస్తా వీడియో తీసేది అసలు గూన్ ఉరుకుతున్నాడు పాపం మా ఆయనకి ఏడు ఉరకత్తది అన్ని ఇప్పుడు ఉరకరాదు కాదు మీ ఆయన పెద్ద ఉన్నాడు కదా పెద్ద పెద్ద అడుగులు ఎత్తాడు. పల్లె బాయ్ డ్రెస్ చేంజ్ మొత్తం ఎక్క వైట్ అండ్ వైట్ వేరే లెవెల్ గంజిల సేట్ లెక్కున్నావు కదా ఫోటో షూట్ కోసం తంటాలు గుడ్డోడికి షూ ఇంటర్ షూ అంటే ఆడ ఇంటర్ చదివేటప్పుడు ఇస్తావా ఇంటర్లో ఇంటర్మీడియట్ చేసుకుంటాడు మా వాళ్ళు. సాయంత్రం అయింది వాతావరణం మొత్తం చల్ల అయిపోయింది. ఫోటోలు దిగడం ఇంకా అయిపోలేదు. సుమంత్ గారు దించుడు మన పల్లె వాళ్ళని. లాస్ట్ ఇక ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉండి వెళ్ళిపోవడమే. పల్లె ఏమంటావు? అంతే ఇక సన్సెట్ షూట్ చేస్తాడట కానీ ఇక్కడ సన్ లేదు సన్ లేదు ఇక్కడ ఏడున్నా చూడు మీ సన్ ఇక్కడ ఉన్నాడు వీడు గుడ్డోడు గుచ్చోడు. పల్లె బాయ్ చెప్పాలా ఎంత హ్యాపీగా ఉన్నావు ఇప్పుడు మీ బుడ్డోడి కోసం? ఎగ్జైటింగ్ ఉన్నా. ఇంకా 2 నెలలే మొత్తం బయటకు వచ్చినాక వేరే పల్లెని ఇస్తారు ఇక అంటే చిన్న పల్లెని చూస్తాం. 2018 లో మా పెళ్ళి అయింది. పెళ్ళి 7 ఏళ్ళు అవుతుంది. 7 ఏళ్ళకి బాబు బయటకు వస్తున్నాడు. ఎగ్జైటింగ్ ఉన్నా బాగా సఫర్ అయినాం మధ్యలో. కానీ దేవుడు ఉన్నాడు కదా మంచిగానే చేసి నేను అనుకుంటున్నా. అనుకున్నప్పుడు కాదు కదా, అనుకున్నప్పుడు కాకపోతే ఆ బాధ ఏందో అది ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. కానీ ఫైనల్ గా బుడ్డోడు బయటకు వస్తున్నాడు. నీకోసమే వెయిట్ చేస్తున్నారు. అరే చోటా పల్లె ఇంకా 10 వీక్స్ వెరీ ఎక్సైటెడ్. కానీ పల్లె ఒకటైతే చెప్తున్నా, హాస్పిటల్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన కదా మస్తు అనిపిస్తుంది. అక్కడ నర్సులు ఉంటారు, అంటే నర్సులతోని వీడియో రికార్డ్ చేయించుకో. ఓకే అదే మరి వాళ్ళు ప్లీజ్ కెన్ యూ టేక్ మై ఎక్స్ప్రెషన్ మై ఎమోషన్స్ అని అడిగితే వాళ్ళే తీస్తారు. నర్స్ అన్న లేకపోతే కాంపౌండర్ అన్న ఉంటారు, వాళ్ళని అడుగు వాళ్ళే తీస్తారు. మళ్ళీ వాడిని ఫస్ట్ టైం ఎత్తుకునేటప్పుడు షర్ట్ తిప్పేసి ఎత్తుకో. సరేనా? నువ్వు ఆ ఫీల్ నీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇదైతే కన్ఫర్మ్, నేను గ్యారంటీ ఇస్తున్నా. నేను కూడా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నువ్వే మరి పుట్టినప్పుడు నీకు ఎట్లా అనిపించింది ఫీలింగ్? నా ఫీలింగ్ వద్దు, ఇప్పుడు మీ గురించి అయ్యా మన చోట వచ్చినాక చెప్తాను. ఇప్పుడు కాదు. యువి గాడు మన చోట పల్లె గాడు ఇద్దరు అట్లనే కావాలని కోరుకుంటున్నా. నేను కూడా అదే కోరుకుంటున్నా. వాళ్ళిద్దరు ఒక మంచి స్నేహితులు అవ్వాలి. पत्थर पे पत्थर मारे तो चिंगारी निकलती, पत्थर पे पत्थर मारे तो चिंगारी निकलती, आयान भाई को मारे तो पूरी गैंग निकलती. सुना मा चॉकलेट इशारे मेंटल बोलते. చెప్పు ఎందుకు ఏడుతున్నావు? జెండర్ రివీల్ రోజు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు.
అమ్మాయి అని ఎక్స్పెక్ట్ చేసినాం కానీ అబ్బాయి వచ్చింది నెక్స్ట్ ఇంకా అబ్బాయి ఎత్తాడుతో ఓన్లీ 5 ఆ మూమెంట్ లోనే నువ్వు ఆడ ట్విస్ట్ ఏంది తెలుసా, నువ్వు బ్లూ డ్రెస్ వేసుకుంటే అందరు నీకు అబ్బాయి ఇష్టమని అనుకున్నారు, అబ్బాయి వెళ్ళగానే ఏడిచినావు. మామూలుగా నేను ఆనంద బాష్పాలు అనుకున్నావి. నాకు అంటే ఆడపిల్లలు అంటే బాగా ఇష్టం. నేను కొద్దిగా ఓకే అంటే నాకు 1 year బ్యాక్ ఉండే అయితే పక్క అమ్మాయి కావాలని, కానీ మనకి లేట్ అయినప్పుడు హెల్దీ బేబీ కావాలి. కానీ హెల్దీ బేబీ కుడితే ఎవరైనా సరే మన బేబీ అంతే. రైట్. సో గాయ్స్ ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక. దట్స్ ది ఎండ్ ఆఫ్ ది బ్లాగ్. ఏదో ఒక రెస్టారెంట్ లో తింటారు. రెస్టారెంట్ లో తిందామా ఇంటికాడ అనుకుందాం. అంతేరా అంటే అంతేనా తెలంగాణ బ్రదర్ నాకంటే ఇప్పుడు ఇంటికి పోయి వస్తా కదా పక్క తగ్గిస్తాయి డ్యామ్ షూర్ పెట్టి కూడా నువ్వు ఇంటికి పోతే తగ్గదు అది. బాత్రూమ్ బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద బ్లాగ్. 2 days మంచిగా ఎంజాయ్ చేసినాం. యాక్చువల్లీ ఫోటోషూట్ నిన్న వేయాలా కానీ నిన్న మిస్ అయిపోయింది, ఇలా వేసినాం. ఆ వీడియో కూడా మనకు పల్లె గిఫ్ట్ ఇస్తాను నేను ఎడిట్ చేసి. ఓకేనా పల్లె? ఫైనల్లీ కంగ్రాచులేషన్స్. తగ్గేదేలే.